ది కార్పొరేటర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముఖ్య అతిథి 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ గారు. అసలు మహమ్మద్ ఇమ్రాన్ గారి ప్రస్థానం కానీ, ఆయన బాల్యం, విద్యాభ్యాసం, ఆయన ఏ విధంగా ఈరోజు ఒక అభ్యర్థిగా బరిలో దిగిపోతున్నారు, ఎటువంటి సేవలు ప్రజలకు అందించాలనుకున్నారు, ఆయన ఆశయాలు కానీ ఏంటని కూడా ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కులం మతం భేదం లేకుండా అందరితో సరదాగా కలిసిపోయి ప్రతి ఒక్కరితో మావాడు అనిపించుకున్నారు 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్. చిన్న వయసు అయినప్పటికీ ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ అండగా నిలబడుతున్న 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ ఈ రోజు ది కార్పొరేటర్ కార్యక్రమంలో ప్రత్యేక అతిథి. నమస్కారం మహమ్మద్ ఇమ్రాన్ గారు. నమస్కారం సార్, మీ బాల్యం కానీ మీ విద్యాభ్యాసం ఏ ప్రాంతంలో జరిగింది, ఏంటి, అసలు ఎక్కడ సార్? ముందుగా మా 66వ వార్డులో బీసీ రోడ్లో హిందీ మాస్టర్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. హిందీ మాస్టర్ గారు ఎవరు అంటే మన ప్రస్తుత శాసనసభ్యులు తెప్పల నాగిరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి గారు, అలాగే ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ అయినటువంటి మన మంత్రి రాజశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా మా తాతయ్య గారి దగ్గర ఇక్కడ గాజువాకలో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన గురువు గారు మనవాడిని అయినటువంటి నేను మహమ్మద్ ఇమ్రాన్ గారు ఇక్కడ 1984 జూలై 2న గాజువాక బీసీ రోడ్ ఫాతిమా స్ట్రీట్లో జన్మించడం జరిగింది. నేను ఇక్కడ మొత్తం అంతా కలిపి మా కుటుంబ సభ్యులు అందరూ, మా అమ్మ వాళ్ళు, అలాగే మా నాన్న వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు అందరూ కూడా ఈ గాజువాక కుటుంబీకులే. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మా తాతయ్య గారి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి అనుభవం అందరికీ ఉండుంటుంది. మేము స్పెషల్గా మేము గాజువాక వాస్తువులు అని చెప్ప అవసరం లేదు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటింటికి కూడా మేము మా ఫ్యామిలీ అందరం తెలిసిందే. మేము వచ్చేసి ఇక్కడ మా నాన్నగారికి, మా మమ్మీకి 5గురు సంతానం. ఆ 5గురు సంతానంలో లాస్ట్ నేను, 3 అన్నదమ్ములు, 1 అక్క, లాస్ట్ నేను. ఏదైతే మన తాతయ్య గారు మాకు నేర్పించినటువంటి మంచి అలవాట్లు ఈరోజు వరకు కూడా ఒక క్రమశిక్షణబద్ధంగా మనం నడుచుకుంటూ పోయాం. ఈరోజు వరకు కూడా గాజువాకలో పుట్టి పెరిగి మా నాన్నగారు అయినటువంటి మన అక్కడ సీలేర్లో మా ఫాదర్ జాబ్ చేసేవారు. ఆ జాబ్ చేసినప్పుడు అక్కడ మేము కొన్ని దినాలు చదువుకోవడం జరిగింది. దాని తర్వాత విద్యాభ్యాసం మెట్రిక్ వరకు అక్కడే చదువుకోవడం జరిగింది. దాని తర్వాత నుంచి ఇంటర్ ఇవన్నీ మొత్తం ఈ గాజువాకలో సిపాట్ కాలేజీలో చదివాను నేను. అదేవిధంగా మా రిపోర్టర్ గారు కూడా అదే దాంట్లో చదివారు, సిపాట్ కాలేజీలోనే. అదే కాలేజ్ కాడి నుంచి మనకి ఎంత మంచి అనుభవం అంటే, మన గాజువాక 66వ వార్డు బీసీ రోడ్లో నుంచి సీతారాం నగర్, ఇందిరా కాలనీ, ఇక్కడ అజీమాబాద్, నవాబ్ నగర్, కైలాస్ నగర్, ఇవన్నీ కూడా మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అందరం ఉండేవాళ్ళం. అందరం ఎక్కడొచ్చినా సరే, ఇక్కడ మన పల్లవారి మామిడి తోటలో క్రికెట్ కాడి నుంచి చిన్నప్పుడు హై స్కూల్లో మన గిల్లిదండ, క్రికెట్, బాస్కెట్బాల్స్ ఇవన్నీ ఆడుకోవడం, ఆటల మీద ఎక్కువ ఆసక్తికరంగా ఉండేది మాకు. అందరితో కలిసిమెలిసి ఉంటాం మనం ఎక్కువ. మన ఫ్రెండ్స్ అందరూ కూడా సీతారాం నగర్లో ఉన్నారు, అలాగే కైలాస్ నగర్లో, సీతారాం నగర్లో, గాజువాకలో, మన నవాబ్ నగర్లో, ప్రతి ఒక్క చోట కూడా అందరిని కలిసిమెలిసిగా మనం ఏ రోజు కూడా ఎవరితో కూడా విరోధాలు లేకుండా అందరితో కలిసిమెలిసి మంచి ఫ్రెండ్స్, మంచి స్నేహితులు, మంచి కుటుంబ సభ్యులు కలిగి, అదేవిధంగా మనం ఈరోజు కూడా
ఈ గాజువాకలో 66 వార్డులో ఈరోజు ఇంతమంది ఆదరించడానికి కారణంగా తయారవుతుందని మనకు కూడా తెలియదు. వీళ్ళందరితో మంచిగా ఉండి వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనకి ఏం బాబు ఇంట్లో పిల్లల్లాగా నాకు చూసుకునేందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను ఆదరించి ప్రతి వీధి మీకు తెలుసు, ప్రతి సమస్య కూడా ఇక్కడ తెలుసు, ఇక్కడ పుట్టి పెరిగామని చెప్పేసి మన గాజువాక ప్రజలందరూ మన 66 వార్డులో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ నన్ను ఆదరించినందుకు వాళ్ళని కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. సరదాగా ఉండే మహమ్మద్ ఇమ్రాన్ అందరితో కూడా సరదాగా ఉండే ఇమ్రాన్ సడన్గా ఎందుకు ఈరోజు రాజకీయ రంగప్రవేశం ఏ సమయంలో చేయవలసి వచ్చింది, ఎందుకు ఇటువైపు అడుగులేశారు? కాలేజ్ చదివే రోజుల్లో మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్ర కాడి నుంచి మనం అందరం ఊహ తెలిసినప్పటి నుంచి మనకి రాజకీయం ఏంటి, జనాలు ఏంటి, ఈ ప్రజలు, వార్డు, తర్వాత నియోజకవర్గం, స్టేట్, ఇవన్నీ తెలిసినవి అప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు మనకి బాగా ప్రభావితం చేశారు. అంటే ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క సమస్య, రైతుల సమస్య కానివ్వండి, ప్రతి ఒక్కరి సమస్య దగ్గరుండి చూసిన వ్యక్తిగా అతన్ని ఫాలో అవుతూ, అదేవిధంగా మా తాతయ్య గారు కూడా ఈ 66వ వార్డుకి కౌన్సిలర్ కింద 97లో వేయడం జరిగింది. వాళ్ళ వెనకాల తిరిగి వాళ్ళతో పాటు ఇక్కడ గురుమూర్తి రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉండేవాడినప్పుడు అప్పుడు మా బెదరాలతో కలిపి వాళ్ళతో తిరిగేవాడిని బాగా. అప్పుడే మన నాగిరెడ్డి గారు ఒక బ్యాక్ బోన్గా మన గురుమూర్తి రెడ్డి గారికి ఉండి, ఆ టైంలో కూడా అతను వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకొని ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నప్పుడు అతన్ని చూస్తూ చూస్తూ ఒకలాగా మన పొలిటికల్ ఇలా ఉంటుంది, సర్వీస్ ఇలా చేయాలని చెప్పేసి ఇంపాక్ట్ అయ్యాను నేను దాన్ని బట్టి. అప్పుడు మీరు ఎప్పుడైతే ఇప్పటికి కూడా అంటే వార్డులో మేము చాలా చోట్ల మేము చూసాము, మహమ్మద్ ఇమ్రాన్ అంటే ఒక అభ్యర్థిలా కాకుండా మా ఇంట్లో మనిషి అని ప్రతి ఒక్కరు కూడా రా ఇమ్రాను అని మీకు పిలుస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? ప్రతి ఒక్కరు ఆదరిస్తుంటే మేము నా ఇమ్రాన్ అన్నప్పుడు ఆ సంతోషం చాలా బాగుంటుందండి. ఆ సంతోషం ఎలా ఉందంటే ప్రతి ఒక్కరికి ఒకేళ్ళే ఉంటుంది. నాకు మొత్తం కలిపి కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళాం, 10,700 గుమ్మలు దొక్కాం మనం. ఆ 10,700 గుమ్మలు కూడా వాళ్ళు ఆదరించే అభిమానాన్ని బట్టి అబ్బా నాకు 10,700 కుటుంబాలు కూడా నాకు ఆదరిస్తున్నాయి, వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్గా ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఒక్క కుటుంబం ఉంటుంది. నాకు మొత్తం 66వ వార్డు అంతా కుటుంబంలాగా నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యానండి. మరి చెప్పారా వాళ్ళకి, అమ్మ నేను ఇలా పోటీ చేస్తున్నాను మరి ఇలా అని చెప్పి చెప్పారా వాళ్ళకి, నేను ఎన్నికల్లో వస్తున్నాను? ఒక్కరు కూడా 66వ వార్డులో నన్ను ఆదరించి వాళ్ళందరూ పెడితేనే నేను ఉన్నానండి. 66వ వార్డు అభ్యర్థిగా సర్వీస్ చేయాలని చెప్పేసి నేను వ్యాపార రంగంలో 2004లో నేను ప్రవేశించాను. నాది ఒక కన్స్ట్రక్షన్ గ్రూప్ ఉంది. ఆ కన్స్ట్రక్షన్ రంగంలో నడుస్తున్న కొద్దీ మనం సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఏం ఆపద వచ్చినా సరే ఆదుకునే చిన్న మనస్తత్వం అందరికీ కల్పించాడు దేవుడు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి సర్వీస్ చేస్తూ పోయాము. ఆ సర్వీస్ని చూసి 66వ వార్డులో ప్రజలందరూ కూడా మా చిన్న చిన్న సమస్యలకి, మా వార్డు అభివృద్ధికి నువ్వు సరైన ఇది ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు నాకు అడిగినందుకు, వైఎస్ఆర్ మీద అభిమానం ఉన్నందుకు, అదే జగనన్న గారు సుదీర్ఘమైన పాదయాత్ర మొత్తం ఫాలో అయ్యి వాళ్ళ కుటుంబాలకే అంకితం చేద్దామని చెప్పేసి ఉన్న రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ప్రవేశం చేయడం జరిగిందండి. మరి మీరు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో ఇక్కడ నాగిరెడ్డి గారిని మన శాసనసభ్యులు ఆయన ఇంపాక్ట్ అయ్యి మరి రాజకీయాలకు రావడం జరిగింది. మరి అదే నాగిరెడ్డి గారు పిలిచి ఇమ్రాన్ నీకు టికెట్ వస్తుంది, నువ్వు పోటీ చేయని వస్తుందని మీరు ఊహించారా? టికెట్ మీకు ఇస్తారని ముందుగా అనుకున్నారా? మేము అనుకోలేదండి. 2014 ఎలక్షన్లో అతను తోడే ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఏం ఆశించకుండా సర్వీస్ చేసి ప్రతి కుటుంబంలో కూడా ఇతని గురించి చెప్పడం, మన వైఎస్ఆర్ గవర్నమెంట్ రావాలమ్మా,
మన నాగిరెడ్డి గారు అంటే కల్మషం లేని వ్యక్తి, అవును, కరప్షన్ లేని వ్యక్తి, కరప్షన్ అంటే ఆమడ దూరంలో ఉండే వ్యక్తి అని చెప్పేసి అతను పర్సనల్గా చెప్పడం జరిగింది. 2014 తర్వాత అతనితో పాటే ఏ ఉద్యమాలకైనా మేము వెళ్ళాం. మాకు ఈ రోజు వరకు కూడా ఏంటంటే తోసుకునే అలవాటు లేదు మాకు, ఎందుకంటే మా ఫొటోస్ రాలేదు. ఎందుకు అంటే ఎక్కడో దగ్గర ఉండాలి కదా, వీడియోస్లో ఉండాలి కదా. వీడియోస్లో ఎక్కడొక్కడ ఉంటాయి, ఫొటోస్ అంటే మాకు ఈ రోజు కూడా మీరు ఒక 1 year నుంచి మేము మీడియా మిత్రులు అందరూ చూస్తున్నారు. ఏ రోజు కూడా మనం తోసుకోవడం, ముందుకు వచ్చి నించోడాలు అలాంటివన్నీ ఎప్పుడు కూడా మనం ప్రోత్సహించాలంటే అట్లకి. మీ వార్డు ఈ విస్తరణ కానీ మీ వార్డు పరిధి ఎంత ఉంది? ఏ గ్రామాలు మీ వార్డులో కలుస్తాయి? కాలనీస్ అన్ని మీ వార్డులో? మా వార్డులో మొత్తం కలిపి 66వ వార్డులో మొత్తం 18,700 ఓట్లు ఉన్నాయండి. మన జాన్ 15th మన 15th జాన్ 2021 లిస్ట్ ప్రకారంగా. అయితే మా వార్డులో సమస్యలు ఏంటంటే పారిశుద్ధ్యాన్ని ఒకటి, ఆ నీటి సమస్య కొద్దిగా ఉందండి. అవునవును. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మాది కమర్షియల్ వార్డు. కమర్షియల్ వార్డు అంటే రోడ్లు విస్తరణ కొద్దిగా చేసుకొని, మరియు మన మార్కెట్ వ్యవస్థని కొద్దిగా పరిశుభ్రంగా ఉంచుకొని, మరియు మన ప్రతి ఒక్కరికి కూడా మన డ్రైన్లు కానివ్వండి, ఈ తాగునీటి సమస్య, తర్వాత అంగన్వాడీస్, చిన్న చిన్న పిల్లలు మొత్తం అంతా ఇక్కడ మొత్తం ఇదివరకు ఒకటే అంగన్వాడీ ఉందండి. ఒకటి ఇందిరా కాలనీలో ఉంది, ఒకటి అజీంబాద్లో ఉంది, 2 ఉన్నాయి. ఆ 2 కాకుండా ఇంకొక 2 అంగన్వాడీ కేంద్రాలు రావాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. అలాగే 66వ వార్డు 18,700 ఇల్లులు మొత్తం మన ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలందరికీ ఒక మంచి హాస్పిటాలిటీ ఇవ్వాలి. వైద్యం గురించి మనం వెళ్ళాలంటే ఈ గాజువాకలో వెళ్తే కొద్దిగా కిమ్స్కి వెళ్ళాలి, లేకపోతే అక్కడప్పుడు హాస్పిటల్కి, లేకపోతే కొద్దిగా దూరం ఉన్నాయి. అవి దాని గురించి కాకుండా ఇక్కడ మంచి వైద్యాన్ని మనం అందించాలి ప్రజలకి. అదేవిధంగా ఇక్కడ మేము ఈ వార్డు ప్రజలకి కరోనా కష్టకాలంలో హాస్పిటల్స్ ఇవి లేకుండా ఉన్నప్పటికీ కూడా మనం ఐ క్యాంపు డబ్బులుండి కూడా చాలామంది వెళ్ళలేకపోతున్నారు ఐ క్యాంప్కి. అలాంటి వాళ్ళకి రవాణా సదుపాయం ఇచ్చాం. కొంతమందికి కళ్ళు ఆపరేషన్ లేకుండా చాలా ఇబ్బంది పడుతుంటాయి. మొత్తం అందరికీ కూడా మొత్తం ఐ టెస్ట్ దగ్గర 700 మందికి ఐ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆపరేషన్ నిమిత్తం ఆపరేషన్ పట్టుకెళ్ళి కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ సరిహద్దులో హాస్పిటల్ నిమిత్తం ఆపరేషన్ చేసి ఒక 60-70 మందికి దగ్గర దాదాపు చేసి వాళ్ళని తీసుకొచ్చే విధంగా మనం తయారు చేసి వాళ్ళకి కంటి చూపును అందించగలిగాం. అదేవిధంగా మనం ఇక్కడ హెల్త్ క్యాంపులు అరేంజ్ చేసి కరోనా టైంలో ఆన్లైన్ వ్యవస్థ ద్వారా, దేని గురించి అంటే మా ఫ్యామిలీలో కొద్దిగా డాక్టర్స్ ఫ్యామిలీ ఉన్నాయి మాకి. దానివల్ల మేము ఏంటంటే ఆన్లైన్ వైద్యాన్ని మేము కూడా ప్రచురించి అందరికీ కూడా ప్రతి ఒక్క ఇంటింటికి పంచడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా స్పందించారండి. వీళ్ళందరూ నాకు ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారు. నేను చేస్తే కష్టకాలంలో కూడా నేనున్నానని చెప్పేసి నించున్నాను. కరోనా కాలానికి కూడా మన ఇల్లు ఒక ఇల్లు కాదు, మనకి మొత్తం 10,000 ఇల్లులు మనకు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా వైద్యాన్ని అందించే విధంగా ఆన్లైన్లో ఎవరికైనా పంటి నొప్పి ఉండేది, ఆ పంటి నొప్పి ఉంటే హాస్పిటల్స్ అన్నీ లేవు, ఏ ఒక్క హాస్పిటల్ లేదు. ఆ టైంలో కూడా మనం ఆన్లైన్లో పెట్టి మెడిసిన్స్ అన్ని వాట్సాప్లో పంపించి ఏమైందని చెప్పి వీడియో కాల్ చేయించి డాక్టర్స్ ద్వారా సూచనలు సలహాలు అన్నీ పాటించమని చెప్పి అవన్నీ మనం చేసి ప్రతి ఒక్కరికి కూడా వైద్యాన్ని అందించగలిగాం మనం అక్కడ. ఇది వార్డు ఏ కాలనీలు ఇందులో కలిసాయి? కాలనీలు మన కాలనీ అంటే బీసీ రోడ్డు ఉందండి. బీసీ రోడ్ అప్పు ఉందండి. బీసీ రోడ్లో మొత్తం స్వాతి జ్యువెలర్ షాపులు ఎక్కువ ఉన్నాయండి. ఆ పైదేమో స్వాతి జ్యువెలర్ అప్పు, కిందనేమో స్వాతి జ్యువెలర్ డౌన్. స్వాతి జ్యువెలర్ అప్పు డౌన్, తర్వాత సీతారాం నగర్, తర్వాత ఇందిరా కాలనీ, తర్వాత వచ్చేసి ఇక్కడ శివాజీ నగర్ ఉంది, ఇక్కడ వచ్చేసి నవాబ్ నగర్ ఉంది, ఇటేపు వచ్చేసి మన కైలాస్ నగర్ ఉంది. పూర్తిగా అంటే అజీమాబాద్ కానుకొని సీతారాం నగర్ కూడా ఉందని అన్నారు. మరి సీతారాం నగర్కి మరి మీకు వాళ్ళతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? మరి ఏంటి ఆ పరిస్థితి? సీతారాం నగర్లో ఏంటంటే ఎప్పుడు కూడా సీతారాం నగర్లో మా ఇల్లులు ఉన్నాయండి. మా పిన్ని వాళ్ళ ఇల్లులు, మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అందరూ ఉన్నాయి. సీతారాం నగర్లో మొత్తం ఆ సన్షైన్ స్కూల్స్లో మా బ్రదర్స్ అందరూ చదువుకునేవారు. వాళ్ళ ఫ్రెండ్స్ మేము అందరం కూడా అక్కడ చిన్నప్పటి నుంచి సన్షైన్ స్కూల్లోనే
క్రికెట్ ఆడుకుంటూ వాళ్ళందరితో కూడా మంచి స్నేహబంధాన్ని కలిగించుకుంటూ ఈరోజు కూడా సీతారాం నగర్లో వెళ్తే దగ్గర 100 మంది ఓన్లీ నా సొంత ఫ్రెండ్సే ఉంటారండి. అవును, సొంతంగా మన ఇంట్లో మనకు ఆదరించే ఫ్రెండ్సే ఉంటారు. సీతారాం నగర్తో చాలా మంచి అనుభవాలు అన్నీ ఉన్నాయి. ఈరోజు కూడా రేపు అక్కడ విండ్ బాల్ టోర్నమెంట్ అని పెడుతున్నాం అక్కడ, అది సీతారాం నగర్లో. అవును, అది కూడా విన్నాం. మీరు ఉదయాన్నే కూడా అంటే కార్పొరేటర్ అభ్యర్థి అయినప్పుడు కూడా ఉదయాన్నే వాళ్ళతో క్రికెట్ అది ఆడుతుంటారని విన్నాం. మార్నింగ్ మనం రోజు కూడా వాళ్ళతో సరదాగా ఒక గంట సేపు క్రికెట్ ఆడుకోవడం, వాళ్ళతో కూర్చొని అన్ని సమస్యలు ఏంటి మొత్తం ఇవన్నీ వివరంగా తెలుసుకొని వాళ్ళు మా ఫ్రెండ్స్ సలహాలు సూచనలు అవన్నీ తీసుకొని నెక్స్ట్ కార్యాచరణ ఎట్లా చేయాలి, వార్డుని ఎలా అభివృద్ధి చెందించాలి, మా 66వ వార్డు సుందరంగా తయారు చేసే దిశగా వాళ్ళందరూ కూడా మంచి సలహాలు ఇస్తున్నారు. అదే నాగిరెడ్డి గారి ఇన్స్పైర్తోనే మీరు వచ్చానన్నారు, దేవన్ రెడ్డి గారితోనే ఉంది. మరి వాళ్ళకి మీకు ఎటువంటి స్నేహబంధం ఉంది ఏంటి ఇవన్నీ? నాగిరెడ్డి గారికి మనకి ఏంటంటే అదే దేవన్ రెడ్డి గారికి మీకు నాగిరెడ్డి గారు ఏంటంటే మనకి వైఎస్ఆర్సీపీలో నుంచి కాకుండా ముందు నుంచి కూడా మంచి వాళ్ళ కుటుంబానికి మా కుటుంబాలకి మంచి అనుబంధాలు ఉన్నాయండి. అవును, ఎలాగంటే నాగిరెడ్డి గారు మా తాతయ్య గారి దగ్గర చదివారండి. అవునవును, చదివిన కాడి నుంచి ఒక అనుభవంగా అతను వచ్చి కలడం జరగడం అవన్నీ చేయడం, దాని తర్వాత మేము వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చూసి వాళ్ళని ఇంపాక్ట్ అయ్యామండి. చాలా బాగా చేస్తున్నారు, మనిషి ఇలా కరప్షన్ లేకుండా ఏదైనా సమస్య వస్తే కూర్చోపెట్టి అక్కడే ఇష్యూని సాల్వ్ చేసి పంపించే విధంగా ఉండాలి నాయకులు అంటే మామూలుగా తిప్పడాలు రేపడాలు అట్లా కాకుండా కూర్చొని ఈ రోజు సమస్యని ఈ రోజే క్లోజ్ చేసే విధంగా తయారు చేసే గుణం వాళ్ళ ఉంది. అదే నాకు చాలా ఎక్కువ ఇంపాక్ట్ చేసిందండి. అదే బాటలో మన గాజువాక ఇన్ఛార్జ్ గారు ఉన్నారు దేవన్ రెడ్డి గారు. దేవన్ రెడ్డి గారు కూడా దగ్గరలో మేము ఎప్పుడు కూడా దేవన్ రెడ్డి గారి దగ్గరలో ఎక్కువ ఉంటాం. దేవన్ అన్న వంశన్న ఎక్కువ ఉంటాం అన్నమాట. అన్న పిలుచుకొని ఎప్పుడు పలికితే ఏ విషయం అయినా సరే వాళ్ళు ఆ విధంగా వాళ్ళతో మంచి స్నేహబంధం ఉంది. వాళ్ళతో పాటు మనం తండ్రికి తగ్గ తనయుల్లాగా ప్రతి సమస్య కూడా ఈరోజు గాజువాకలో ఎక్కడ ఏం సమస్య ఉన్నా పరుగున వెళ్ళి ఒక సొంత జీవితాన్ని కూడా సాక్రిఫైస్ చేసి ప్రతి పనిలో నేనున్నానని చెప్పేసి వెళ్ళి సాల్వ్ చేసే విధంగా చేసే ఘనత మాత్రం మన దేవనన్నకు ఉంది. ఆ విధంగా మనకి విధేలని వేరే వ్యాపార లావాదేవీలు అలాంటివి ఏం లేవు. మరి మీ వార్డులో కూడా అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మరొక అభ్యర్థి కూడా ఉన్నారు చెప్తున్నారు, మరి ఆయనకి మీకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? ఏ లేవండి, అలాంటివి ఏం లేవు. వాళ్ళు మేము అందరం కూడా స్నేహబంధమే. అవును, మంచి వాళ్ళు ఎప్పుడు కూడా మనకు విరోధి లేదు, ఎవరు కాదు. అవును, వాళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళే. అవును, మేము అందరం కలిసి వాళ్ళు కూడా మేము వార్డు అధ్యక్షులుగా ఉన్నానని చెప్పి చెప్తున్నారు. వార్డు అధ్యక్షులు అది చిన్న సమస్యలు ఉంటాయి. అవును, ఆ సమస్యలను ఏమన్నా మనం అందరం కలిసి కూర్చోబెట్టి మనం మాట్లాడుకుని ఏదో ఒక సమస్య అనేది క్లియర్ చేసుకుని మేము చేసుకుని పోతాం. మేము ఏదైనా సరే మన గాజువాకలో 66వ వార్డులో మేము విజయకేతనాన్ని ఎగిరిస్తామని చెప్పేసి. ఈ వార్డులో ప్రధానమైన సమస్యలు కానీ ఏమైనా గుర్తించారా ఇప్పటి వరకు? ఏమన్నా మార్కెట్ మెయిన్ ఏంటంటే మార్కెట్ సమస్య ఒకటి ఉంది. అవును, అలాగే మనకి కమ్యూనిటీ హాల్స్ కావాలి. అవును, అలాగే ఇక్కడ మన గాజువాక మైనార్టీస్కి ఏంటంటే పెళ్లిళ్ళు చేసుకోవడానికి గాజియాబాద్లో అనేవి అక్కడ ఒక 1000 మందితో పెళ్లి చేసుకోవాలంటే ఒక సాధికాన అనేది లేదు. ప్రతి చోట ఏంటంటే మా కమ్యూనిటీకి సంబంధించింది ఏంటంటే కొద్దిగా వీళ్ళందరికీ సరిపడా చిన్న సాధికాన పెట్టుకోవాలని మనసులో ఉంది. అది తెచ్చుకోవడానికి మనం తోడ్పడతా ఉంటాయి. మళ్ళీ ఇంకేంటంటే కైలాసనగర్కి కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి వారు కోరడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయింది, మనకి అవకాశం దొరికింది, దేవుడు అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు ఆదేశాల మేరకు, మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు మంచి కమ్యూనిటీ హాల్ అయితే అయిపోయింది. ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది. అది ఇంకో విషయం ఏంటంటే మన ఇందిరా కాలనీకి అలాగే రెల్లి సామాజిక వర్గం ఒకటి ఉంది. అదేవిధంగా అక్కడ కొద్ది స్లమ్ అలాంటివి ఉన్నాయని చెప్పి అదంతా పారిశుద్ధ్యాన్ని మనం గ్రహించాలి. మళ్ళీ
అక్కడ కూడా ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కావాలని వాళ్ళు కోరడం జరిగింది. దానికి మనం చేస్తే సమన్వయం చేసేటట్టు మనం వెళ్తామండి. అంటే ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా అన్నీ అందిస్తూ వస్తుంది ఫస్ట్ నుంచి కూడా. ఏదో ఒక అమ్మఒడి కానీ ఆ పథకం చేయూత ఇవన్నీ ఈ పథకాలన్నీ కూడా మీ వార్డులో ఎంతవరకు ఉపయోగపడ్డాయి? మన జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్రలో, అదేవిధంగా 2019 ఎన్నికల్లో ఏదైతే నవరత్నాలు అతను ప్రకటించారో ఆ నవరత్నాలు ఇప్పటికే 90% మొత్తం కంప్లీట్ చేసిన ఘనత కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఇక్కడ మన ఏంటంటే ఆ నవరత్నాల్లో కాకుండా ఇంకా చాలా సేవా కార్యక్రమాలు, చాలా పథకాలు అన్నీ దించింది ఘనత మీకు తెలిసిందే. మనకి ఈ రోజు కూడా ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఇంటి నుంచి బయట రాకుండా, ఇంట్లో సొంత అన్నలాగా, సొంత తండ్రిలాగా బయటికి వెళ్ళనివ్వకుండా ప్రతిదీ కూడా పాదాల దగ్గరికి పంపించే ఘనత కూడా మన వైఎస్ఆర్ ప్రభుత్వం. అది మీరు చూసారు. అదేవిధంగా ఇదివరకు వాలంటరీ వ్యవస్థ అని పెట్టారు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటరీ వ్యవస్థ ఉదయాన్నే వెళ్ళి 7 గంటలకి మనం లెగలేం, లేపి మరీ డబ్బులు ఇచ్చే ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇదివరకు అయితే మన చెప్పులు అరిగిపోయేటట్టు ఒక రేషన్ కార్డుకి తిరిగే రోజులు మనం మర్చిపోలేము. ప్రతి ఒక్క కుటుంబం కూడా సెలవులు పెట్టి అన్ని పనులు మానుకొని చెప్పులు అరిగిపోయేవి. 5 నెలలు 6 నెలల వరకు తిరిగితే కానీ ఒక రేషన్ కార్డు వచ్చేది. ఇప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటికి వెళ్ళి దరఖాస్తు తీసుకొని దాన్ని మనకి వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఇంటికి పట్టుకెళ్ళి రేషన్ కార్డు ఇస్తున్నారు. అంతకన్నా మంచి ప్రభుత్వం ఇంకేముంటుందండి? దానికి మనం ఎప్పుడు కూడా మంచి గవర్నమెంట్కి, మంచి ప్రభుత్వానికి ఎప్పుడు కట్టుబడి ఉండాలి. పార్టీలకు అతీతంగా ఏముంది, రాకముందు ఏం చేస్తారని చెప్పి తెలుస్తుంది. చేసిన తర్వాత ఆటోమేటిక్గా చిరస్థాయిగా ఇప్పుడు మనకి రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఇంట్లో దేవుడి పక్కన ఒక ఫోటో దేవుడిలాగా మిగిలిపోయారు. అదే విధంగా ఆ దేవుడి పక్కన ఇంకో దేవుడు కూడా వస్తారు. మనకి ప్రతి ఒక్క గుండెల్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు నింపుకొని పోయినారు. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి, డోక్రాల మహిళలకి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా చూడండి అమ్మఒడి చూడండి ఇలాగ పండగ పూటలో ఏ టైంలో వేసారు. ప్రతి ఒక్కరికి కూడా ఆనందదాయకంగా చేసే పండగ. ఈ సంవత్సరం సంక్రాంతి ఎంత బాగా చేసుకున్నారు జనాలందరూ. మీకు తెలుసు, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, మన ఇంట్లో పనులు అయితే ఎలా చేసుకుంటామో, మన ఇంట్లోకి అయితే సమస్యలు ఏ విధంగా మనం పరిష్కరించుకుంటామో ఆ విధంగా పరిష్కరించి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కూడా ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క చెల్లికి కూడా 15,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఈరోజు రేషన్ కూడా చూస్తున్నాం. రేషన్ మనకి కోటాలో వెళ్ళి లైన్లో కట్టుకొని ప్రతి లైన్లో కూర్చొని నించొని అవస్థలు పడి ఆ బియ్యం మూటలు ఎత్తుకొని ఇంటికి వెళ్ళి ఇంత ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి కూడా రేషన్ అందించే విధంగా ఆ వాహనాలు పెట్టి ప్రతి ఒక్కరికి ఈ మంచి సర్వీస్ చేసే విధంగా ఎంత మంచి ప్రభుత్వాన్ని వార్డులోకి మొత్తం సంక్షేమ పథకాలు మీరు అందుతున్నాయి, అందరికీ అందుతున్నాయండి. ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఇల్లు పట్టాలందని ప్రతి 3,600 ఇళ్ళకి ఇప్పుడు వరకు శాంక్షన్ అయ్యి అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి పట్టాలందని, టిట్కో ఇల్లు అందని, బిఎల్ఎస్ ఇప్పుడు ప్లేస్ ఉన్న వాళ్ళకేమో బిఎల్ఎస్ హౌసింగ్ లోన్ కూడా రిలీజ్ అయ్యి అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంత కష్టకాలంలో కూడా మనకి రాష్ట్రంలో ఫండింగ్ ఎలా తెస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయే విధంగా అందరికీ చేసి పెడుతున్నారు. వార్డులోని గతంలోనే తెలుగుదేశం అధికారులు ఉండేది, వార్డులో కూడా ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతం మీ వార్డులోనే తెలుగుదేశం కానీ అటు జనసేన బీజేపీ పొత్తులు కానీ అలా అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఏమంటే అభ్యర్థులు ఎవరో కూడా పేరు కూడా తెలియని విధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జనసేన ఉంది, అన్నీ ఉన్నాయి. ఎవరు పేర్లు ఏమున్నాయి ఏమన్నా ఇప్పుడు ఏంటంటే మనం సర్వీస్ చేస్తున్నాం, మన సర్వీస్ని చూసి ఓటు వేయాలని అభ్యర్థిస్తాం అంతే. మన సర్వీస్ని చూసి ఓకేనా. ఈరోజు కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరికి మనం ఇంటింటికి పట్టుకెళ్ళి ఒక కాయగూరలు ఇవ్వడం జరిగింది. అలాగే మన వాలంటీర్స్ అందరూ కూడా ఎంత కష్టపడి కరోనా కాలంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ చేసినందుకు వాళ్ళకి కూడా రేషన్ సరుకులు అన్నీ ఇవ్వడం జరిగింది మా వాళ్ళు స్వయంగా మనం సొంత నిధులతోనండి. అదేవిధంగా మన ఆశాలు, అదేవిధంగా మన ఆర్పీలు, ఇక్కడ మనకి కమర్షియల్ వార్డ్ అండి ప్రతి ఒక్క కళాశాలకు కూడా ఇవ్వడం జరిగింది.
ఇక్కడ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఇవ్వడం జరిగింది. మా సొంత నిధులతో కరోనాలో ఏ కష్టం లేకుండా ఉండాలి వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడతారో ఆ ఇబ్బందులన్నీ గ్రహించి మనం ప్రతి ఒక్క ఇంటింటికి సరుకులు, రేషన్, మొత్తం శానిటైజేషన్ చేయడం. ఫస్ట్ శానిటైజేషన్ వైజాగ్లో చేసిన మనకి చెందింది. అది కూడా ప్రతి ఒక్కరికి ఫస్ట్ శానిటైజేషన్ చేసి తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ ఇచ్చి, కాయగూరలు ఇచ్చి, ఇవన్నీ చేసి మనం అందరూ మీడియా మిత్రులందరూ మీరు చూశారు. ఏ రోజు మనం ఒక్కరోజు కూడా మనం రెస్ట్ తీసుకుని అందరూ ఇంట్లో ఉన్నారు, మనం మాత్రం సర్వీస్కి అంకితం చేసాం మన జీవితాన్ని. వార్డులో ఎటువంటి అవకాశం ఉన్నాయి మీ గెలుపుకి? వార్డులోని పరిస్థితులు ఎలా ఉన్నాయి? పరిస్థితులు మన 66వ వార్డులో ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇమ్రాన్కే ఓటేయాలి, ఇమ్రాన్ మన ఇంట్లో మనిషి అని చెప్పేసి అందరూ దృఢ నిశ్చితంతో ఉన్నారు. అంత ప్రేమ అనురాగాలు మన మీద కురిపించిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఎప్పుడు ఓటు వస్తుందమ్మా, మీకు ఎప్పుడు వేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు రోజు మేము రోడ్డు మీద ఏదైనా పర్యటన, మన వార్డు పర్యటనకి వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అమ్మ నిన్ను కార్పొరేటర్గా చూడాలి, నిన్ను ఎప్పుడు గెలిపించుకుందాం, మంచి మెజారిటీతో గెలిపించుకుందాం అని చెప్పి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు, ప్రతి ఒక్క సోదరుడు, ప్రతి ఒక్క అన్నయ్య, ప్రతి ఒక్కరు కూడా అడుగుతుంటే చాలా ఆనందదాయకంగా ఉందండి. గెలుపు నాకు ముందే వచ్చేసిందన్న ఫీలింగ్లో ఉన్నాను. అంటే ఇమ్రాన్కే ఓటు వేయాలని ఎందుకు ఫిక్స్ అయ్యారు అనుకుంటున్నారు? 66వ వార్డులో ఇంకో నాయకులు ఏ సర్వీస్ చేయాలనుకున్నా, ఏం చేయాలన్నా ఈ కరోనా అంత కష్టకాలంలో కూడా ఏ ఒక్కరు కూడా ముందుకు రాకుండా, ఓకేనా, ఇప్పుడు నాకు ఓటు వేయాలని ఏ ముఖంతో వస్తారు? ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్స్ కానిచ్చి ప్రతి ఒక్క సర్వీస్ మీ మీడియా మిత్రులు చూశారు. ఈ మీడియా మిత్రులు ఏ ఒక్క పార్టీ కూడా ఏమి ఇచ్చిందో ఏంటో మీకు తెలుసు అందరు. మనం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మన ఇళ్ళని చూసుకున్నప్పుడు మనకే ఓటేస్తారు, కానీ వేరే వాళ్ళకి ఎందుకు వేస్తారు? వేరే నాయకులు ఎవరైనా ముందుకు వస్తే కదండి. ఈ ఇమ్రాన్ అనేవాడు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళారు, ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకి, ప్రతి ఒక్క తమ్ముడికి, అందరూ కూడా నేను కాయగూరలు పంచుతా ఉంటే ఒకరిని ఇద్దరు కదండి, ప్రతి ఒక్క వార్డులో వందలాది సంఖ్యలో నా వెనకాల సర్వీస్ చేయడానికి వచ్చిన మా యువతకి, అలాగే ఇక్కడ గాజువాకలు ఏంటంటే యువత ఎక్కువ అండి. వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి ఈ చాలా అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మాకు సొంత కొన్ని కంపెనీస్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ దాంట్లో మ్యాక్సిమం ఒక 100 మంది వరకు మనం అపాయింట్మెంట్ ఇప్పించి ఏదో ఒకటి సర్వీసులు తోసేవాళ్ళం. అంటే 66 గారు ఎప్పుడు కూడా గౌస్ గారు మీ వెన్నంటే ఉంటూ ఉంటారు. అలాగే గౌస్ గారు విన్నా ఉంటారు, మీరు చాలామంది కూడా ఆయన వెన్నంటే ముందు నడిపిస్తుంటూ ఉంటారు కదా. మీకు గౌస్ గారికి ఉన్న ఎటువంటి సంబంధం, ఆయనకి మీకు రిలేషన్? గౌస్ అన్న మనకి పెద్దన్న లాంటివాడండి మా ఇంటి మొత్తానికి. మా పెద్దన్న వాళ్ళ అబ్బాయి, కజిన్. ఈ రాజకీయంలో రావడానికి ముఖ్యంగా గౌస్ గారు కూడా ఒక కారణమే అండి, మూల కారణం. మనం ఎప్పుడు కూడా ఒక దైవంగా భావించే దాంట్లో అతను కూడా ఒక పెద్ద పార్ట్గా భావిస్తూ ఉన్నాను నేను. ఏ విధంగా అంటే మన రాజకీయ రంగంలో మనం ప్రవేశించడానికి ముఖ్యంగా మా గౌస్ అన్న కూడా బాగా ఇంపాక్ట్ చేశారు. 2019 ఎలక్షన్లో అతను ప్రతి ఒక్కరు కూడా మనకి ఇలా చేయాలి, ఈ విధంగా చేయాలని చెప్పేసి, ఎలా అంటే మనకి ఆలీ గారిని తీసుకొచ్చారు. ఫస్ట్ ఆలీ గారిని తీసుకొచ్చి ఈ వార్డు పర్యటనలో మొత్తం మైనార్టీస్ ఉన్నారు, ఇక్కడ మైనార్టీ షూటింగ్ కావాలి. ఒక నిజంగా చెప్పాలంటే ఎలా అంటే మన రాజకీయ విశ్లేషకులు లాగా పనిచేస్తారండి, వ్యూహకర్తలాగా. ఏ విధంగా అంటే మన గాజువాకలో మైనార్టీస్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ వస్తే ఎవరు ఇంపాక్ట్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ గారు నించున్నారు. పవన్ కళ్యాణ్ గారు నించున్నారంటే బాగా ఫేమస్ ఆయన ఎలాగైతే ఓకే, ముస్లిమ్స్ ఓటింగ్ అంతా మనకు కావాలి. ముస్లిమ్స్ అందరికి కూడా మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి బాగా తెలిసిన వ్యక్తిగా అతను హైదరాబాద్లో వ్యాపారాలు ఇచ్చేసి అతనికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా దగ్గర అనుభవం ఉంది కాబట్టి. అదేవిధంగా మా ఇంకో అనియా సలాం అండి, అతను సినీ ఇండస్ట్రీలో కూడా ఒక పార్ట్గా ఉన్నాడు, హీరోగా పనిచేస్తా ఉన్నాడు. అతని ద్వారా ఇక్కడ ఆలీ, సినిమా యాక్టర్ ఆలీని, మళ్ళీ ఆలీ వెళ్ళిన ఒక 2 దినాలకే
జీవిత రాజశేఖర్ గారు వచ్చి వార్డు పర్యటన మొత్తం 3 రోజులు చేశారనమాట. వార్డులో ప్రతి ఒక్కరు కూడా క్యాంపెయినింగ్ చేయడంలో చాలా పెద్ద ఇదిగా తయారయ్యారు వాళ్ళు. అదైన తర్వాత పృథ్వీ గారిని తీసుకొచ్చారు. వీళ్ళందరిని తీసుకొచ్చి ఒక గాజువాకలో 66 వార్డు మొత్తానికి కలిపి ఒక కుటుంబీకులుగా అందరిని తయారు చేసే దిశగా మా పెద్దన్న మాకేంటంటే వెంటుండి నడిపించే దైవంగా మా గౌసన్న నించున్నాడు. అదేవిధంగా మన గాజువాక 66 వార్డులో మొత్తం యువత అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా, నా ఇంట్లో మనుషుల్లాగా కూడా కష్టపడిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరు రాత్రి 10 అయినా 1 గంట అయినా 2 అయినా సరే పిలిస్తే పలికే మా యువతకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఏవి ఆశించకుండా మా అన్నయ్య గెలిస్తే చాలు అని చెప్పేసి సొంత నిధులతో పెట్రోల్ పోసుకొని ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి బ్యానర్లు కట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మా అన్నయ్యకి కొద్దిగా ఓటు వేయండి అమ్మని చెప్పేసి వాళ్ళు ప్రాధేయపడే విధానం చూస్తే మనసు చెల్లించిపోద్దండి. అంటే ఇంట్లో మీరే క్యాండిడేట్, మా ఇంట్లో నేనే క్యాండిడేట్ లాగా వాళ్ళు తిరుగుతూ ఉంటారండి. వాళ్ళంతా వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేము. చివరిగా వైఎస్ఆర్సీపీ 66వ వార్డు అభ్యర్థిగా ఈ వార్డులో ఉన్న ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వార్డులో ఉన్న ప్రజానికంగా అందరికీ కూడా మన 66వ వార్డు మంచిగా అభివృద్ధి చెందాలి, స్మార్ట్ వార్డుగా తీర్చిదిద్దాలి. ప్రతి ఒక్కరికి కూడా విద్యా వైద్యం ఈ ముఖ్యంగా అందాలి. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు, ప్రతి ఒక్క సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా మీరు బలపరిచే నాయకత్వాన్ని ఏ రోజు కూడా మోసగించకుండా మంచి పరిపాలన అందించే విధంగా చేస్తానని మనవించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. విన్నారు కదా ఇప్పటివరకు 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ గారు చెప్పింది. వార్డులో నేను ఒక అభ్యర్థిగా కాకుండా ఒక స్నేహితుడిగా, ఒక కుటుంబ సభ్య ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరిస్తున్నారని, నేను వెళ్ళి ఎవరిని కూడా ఓటేయమని అడగలేదని, వారే ఎప్పుడు నాకు ఓటేయాలని చెప్పి ఎదురు చూస్తున్నారని చెప్తున్న పరిస్థితి. మరోపక్క దివంగత నేత రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, వారి కుమారులు దేవన్ రెడ్డి, వంశీరెడ్డి, అలాగే ఏదైతే నాకు పెద్ద దిక్కు ఉన్న గౌస్ అన్నగా పిలుచుకుంటున్నాను, వీరందరి అండదండలతోని, నా కుటుంబ సభ్యులతో అండదండలతో ఈరోజు నేను రాజకీయ ప్రవేశం చేస్తున్నాను. ఖచ్చితంగా కూడా వీరందరూ కూడా గెలిపిస్తారనే నమ్మకం నాకుంది. ఏదైతే నమ్మకాన్ని నా మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము కాకుండా చూసుకుంటానని చెప్పేసి 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ తెలిపారు. నమస్కారం.